నేను సాయి గారితో పరిచయము, తర్వాత ఈ విధంగా ఈ తెర మీదకి రావడానికి కారణం డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసింది, వారికి కూడా ధన్యవాదాలు. తర్వాత ఈ ఇట్లా అసలు మేము సార్ చెప్పినట్టుగా అక్కడ ఆ సీన్లో కూడా మనం చాలా కష్టపడ్డాము. తర్వాత వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కానీ సాయి గారిలో ఒక్కటే గమనించాను నేను, వారు ఎంతటి కష్టాన్నైనా చాలా సునాయాసంగా తీసుకుంటారు. ఆ సునాయాసము, ఆ నెమ్మది, ఆ మంచితనము ఎప్పటికైనా వారిలో ఎంత కోపం వచ్చినా నవ్వే ఉంటుంది. అదే విజయానికి కారణము. ఎవరైనా కానీ ఏదైనా కానీ సాధించాలి అంటే ముందుగా సంయమనం పాటించాలి. ఆ సంయమనం తర్వాతనే ఆ విజయానికి మెట్లు అవుతాయి. కాబట్టి వారిలో చాలా కసి పట్టుదల ఉంది. ఆ పట్టుదల వల్లనే ఈరోజు మనం ఈ విధంగా ముందుకు వచ్చాము. ఈ టీంలో ప్రతి ఒక్కరూ, వెంకటరమణ గారు అయితేనేమి, వైరల్ విష్ణు గారు అయితేనేమి, మన మేడం గారు అయితేనేమి, అన్నగారు అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక కుటుంబం మాదిరి మమేకమై అందరం కలిసి చాలా కష్టమైనా సరే దీన్ని ఛేదించగలిగినాం. కాబట్టి ఈ సినిమాను అందరూ ఆదరించి మాకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని, ఇంకా మీడియా ముందర మీకు చెప్తున్నాను, మన దర్శకులు, యువ దర్శకులు, కాబోయే యువ దర్శకులు వీరికి కూడా మంచి సూచన ఏంటంటే, ఇప్పుడు యావత్ ప్రపంచానికి కూడా మనం ఒక్కటే యువతను మేల్కొల్పాలి. మంచి సమాజంలో యువతకు పనికొచ్చే సినిమాలు కూడా తీయాలి. కుటుంబ పరంగా తీసే నైతిక విలువలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉండేటువంటి మంచి సినిమాలు రావాలి. ఎందుకంటే పూర్వము ఉన్నటువంటి అప్పట్లో ఓల్డ్ సినిమాలు కూడా మంచి ఉమ్మడి కుటుంబం అయితేనేమి, అట్లా పెద్ద పెద్ద మంచి పండంటి సంసారం అయితే అట్లాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు నైతిక విలువలు కూడా కోల్పోతున్నారు. అటువంటి వాటిని మనము మరి అవన్నీ కూడా మనము చెప్తేనే ఇప్పుడు పిల్లలు గ్రహించగలుగుతున్నారు. ఈ రాను మీడియా ప్రపంచం పైకి వస్తుంది కాబట్టి మనం ఈ మీడియా వల్లనే వాళ్ళు కూడా మంచి సందేశాన్ని ఇవ్వగలగాలని నేను మన యువ దర్శకుల్ని కోరుతున్నాను. వీరు తీసే ప్రతి సినిమాలో కూడా మాకు మంచి అవకాశం ఇచ్చి తర్వాత మేము మంచి నటులుగా రూపొందాలని మరి కోరుతున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సినిమా యూనిట్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.